కాదండి. ఆవిడ ఫస్ట్ నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుంది. కొత్తగా తెచ్చుకున్నది కాదు ఇది. మంది మరో రకంగా అనుకుంటున్నారు. కోట్లు కోట్లు ఆస్తి ఇచ్చారు. ఏంటి ఆవిడకేం బాధ? ఆ మాత్రం ప్రేమ చూపెట్టకపోతే ఎలాగని మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. డబ్బిస్తేనే ప్రేమగా చూస్తారన్నది ఎక్కడా లేదండి. తండ్రి నానా కష్టాలు పడి కింద నుంచి పైకి వచ్చి పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని హై పొజిషన్లో పెడితే వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తున్నారా? అసలు ఆ తండ్రి పూనుకోకపోతే, ఆ తల్లి పెంచకపోతే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అనామకులుగా ఉండేవారు. కానీ చాలామంది పిల్లలు పెద్ద పెద్ద హోదాల్లో ఉంటున్నారు. కానీ వాళ్ళు పెద్ద అయ్యాక అన్నీ మర్చిపోయి తల్లిదండ్రుల్ని కన్నెత్తి కూడా చూడటం లేదు. కొంతమంది అయితే అనాథాశ్రమాల్లోని, కొంతమంది అయితే ఏదో కొంచెం డబ్బులు కట్టి ఉండే ఆశ్రమాల్లోని జాయిన్ చేసేసి ఈ కాలం ఎవరు ఒప్పుకుంటారమ్మా మిమ్మల్ని ఉంచుకోవడానికి అని నీతి వాక్యాలు కూడా చెప్తున్నారు. అంటే మరి వాళ్ళు అసలు తల్లిదండ్రులు పూనుకోకపోతే వాళ్ళు ఎక్కడుందరు అసలు ఆలోచించడం లేదు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే డబ్బులు ఇస్తేనే ప్రేమ చూపెడతారన్నది చాలా అబద్ధం అండి, అసత్యం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఉపాసన గారి తాతగారు నడవలేక నడుస్తూ కూతురు చెయ్యి పట్టుకొని నడుస్తూ సడన్గా ఆ కూతురు ముఖం దగ్గరగా తీసుకొని చెంప మీద ముద్దు పెట్టారు. ఆ దృశ్యం ఎంత గొప్పదండి. అంటే ఆ కుటుంబంలో ప్రేమ అభిమానాలకి పెద్ద పీఠం వేశారు. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చింది కాబట్టే ఉపాసన గారు అత్తవారితోటి, భర్తతోటి, సామాన్యులతోటి అందరితో కూడా ఆవిడ చిరునవ్వుతోటే పలకరిస్తూ ఉంటుంది. ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఆవిడ గురించి అనుకున్నది లేదు. ఒక్కటండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, అందం ఒక్కటే శాశ్వతం కాదండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే రకరకాల మేకప్లు అన్నీ చేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ గాడిద పిల్ల కూడా తయారు చేస్తే బాగానే ఉంటుంది. రేపు ఈవినింగ్ 7 o'clockకి 4th పార్ట్ వస్తుంది, తప్పకుండా వినండి.